నిద్ర లేచింది మహిళా లోకం, లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. లేచిందట లేచింది. లేవకపోతే పనులన్నీ ఎవరు చేస్తారు? ఆయనకి ఆయనే, పిల్లలకి పిల్లలే. ఒక్క పని ముట్టుకోరు. ఏదో అమెరికా సంబంధం, ఓహో సుఖపడతానని బోల్డ్ కట్నం పోసి పెళ్లి చేసి పంపించారు. ఛీ, పని మనిషి కన్నా హీనంగా తయారైంది ఇక్కడ నా బతుకు. రండి కవిత, రండి. ఎక్కడికో బయలుదేరినట్టున్నారు. కాస్త గ్రోసరీ కొనుక్కొద్దామని బయలుదేరా. అరుణ, మనం చెప్పానే, ఈఎంఐ కొత్తగా వచ్చింది. పేరు కల్పన. నమస్కారం అండి. నమస్కారం ఎందుకో, హాయిగా అనుకుంటే అందరికీ హాయిగా ఉంటుంది. అవును, ఇందాక ఎవరి మీద విసుక్కుంటున్నారు? ఎవరి మీద విసుక్కుంటే ఎవరు ఊరుకుంటాడండి? ఇంట్లో వాళ్ళ మీదే. పనిలో ఒక్క సాయం చేయకపోగా అన్నీ ఎక్కడెక్కడో పడేస్తారు. తిరిగి నేనే వెతికి పెట్టాలి. మా ఇంట్లోనూ అంతే. మొన్న ఇట్లాగే విసుక్కుంటూ ఉంటే, రోజంతా ఇంట్లోనే ఉంటావుగా, ఇంకేం చేస్తావు అన్నారు. నాకు మండిపోయింది. ఓ మై గాడ్, అయితే అప్పడాలు తీసుకున్నారా? అట్లగాడితో వాత పెట్టారా? అమ్మో, ప్రెసిడెంట్ బుష్ కూతురులో ఉన్నావే. మనం అలాంటి మారణాయుధాలు ఇలాంటి వాటికేమి వాడక్కర్లేదమ్మా. సమస్యల్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి కదా. ఏమోనండి, మా అమ్మమ్మ అవన్నీ ఇక్కడ దొరుకుతాయో లేదోనని సర్ది పంపించింది. అవన్నీ పాతకాలం పద్ధతులు. నేనేం చేశానంటే, రెండో రోజు మంచం ఎక్కికి దుప్పటి కప్పుకొని పడుకున్నా. ఆయన ఆఫీస్ నుండి వచ్చేసరికి వంటగది నిండా పాల చుక్కలు, బ్రెడ్ ముక్కలు, చింకు నిండా ఎండిపోయిన అంట్లు, ఎక్కడ విడిచిన బట్టలు అక్కడే, నాణాలు లేకుండా జిడ్డు మొహాలతో, కెచప్ మరకల బట్టలతో పిల్లలు. ఏమిటి ఇల్లంతా ఇట్లా ఉంది అంటే చెప్పా. రోజు ఏం చేస్తావు, ఇంటి దగ్గర కూర్చొని అంటారు కదా, ఇదే మరి అని మళ్ళీ ఆ మాట అంటూ వద్దు. అయితే మీ ఆయన కూడా ఇంట్లో ఏం సాయం చెయ్యరా? ఏదో సాయం చేస్తున్నట్టు కనీసం నటిస్తారు. వాళ్ళ అమ్మ నాన్న వచ్చారంటే మాత్రం వంటగది అంటేనే తెలియనట్టు వేషాలు వేస్తారు. పైగా లివింగ్ రూమ్లో వాళ్ళతో కూర్చొని ఆర్డర్లు, ఒక దోశ, 2 ఇడ్లీ అంటూ. రండి అమల, మన మగవాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు ఇద్దరూ జాబ్ చేస్తారు కదా, మీ ఆయన బాగా సాయం చేస్తారని అనుకుంటున్నాను. మా ఆయన పెళ్లి కాకముందే వాగ్దానం చేశాడు, అన్ని పనులు చేశావు, 50-50 చేసుకుందామని. ఆదర్శ పురుషుడే, అదృష్టవంతురాలు. నా మొహం అదృష్టం. 50-50 అంటే వంట నేను చేయాలట, ఆయన భోజనం చేస్తాడు. దొరికితే ఆయన డిష్ వాషర్లో పడేస్తారట. బట్టలు అవి వాషర్లో వేసి ఇస్త్రీ అది చేసి పెడితే వేసుకొని నల్లగొట్టి లాండ్రీ బాస్కెట్లో వేస్తారు. ఇంటికి గెస్ట్లు వస్తే ఆయన మాట్లాడుతూ కూర్చుంటారు, నేను డిన్నర్ రెడీ చేసి పెడతాను. జీతం తెచ్చి ఇస్తే ఆయన స్టాక్లో పెట్టి తగలడతారు. అంటే గ్రోసరీ తెచ్చే పని కూడా చేయరా? అయ్యో, ఇంకా గ్రోసరీనా? ఒకసారి యోగట్ తెమ్మని పంపారు. మధ్యలో 4 సార్లు ఫోన్లు. ప్లెయిన్దా వెనిల్లాదా అని ఒకసారి, లో ఫ్యాటా నో ఫ్యాటా అంటూ ఇంకోసారి, డాననా బాడనా అంటూ ఇంకోసారి, పీటు డబ్బానా క్వార్టర్ డబ్బానా అంటూ ఇంకోసారి. అబ్బా, ఏం చెప్పను. వేషాలండి, వేషాలు. అరుణ గారు, మీ వారి సంగతి చెప్పనే లేదు. ఆయన తినగానే నిద్ర అంటారు, లేవగానే ఆకలి అంటారు. ఉండాల్సిందే. అదేమంటే ఊరికే సాధిస్తున్నానంటారు. అడగగానే చేస్తే నసబెట్టడానికి నా నోటికేమన్నా దొరదా? చెప్పండి. అది కాదు, వాళ్ళు చూద్దాంలే అన్నారంటే అది జన్మకి అయ్యే పని కాదని అర్థం. చేద్దామంటే నా వల్ల అయ్యే పని కాదు, నువ్వే ఏదో తంటాలు పడి చేసుకోవాలని అర్థం. పని చేయించాలంటే ఈసారి ఇట్లా చేసి చూడండి. వయసు మీద పడుతున్న కొద్దీ మీలో ఇదివరకటి హుషారు ఉండటం లేదు ఇంటి పనుల మీద అని. ఇఫ్ యువర్ హనీ క్యాన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ అంటూ ఉండే హ్యాండీమెన్ని పిలుస్తానులే అని చెప్పండి. ఇక అంతే, లుంగి ఎగ్గట్టుకుని మరి మీకు ఆ పని చేసి పెడతారు. బాగుంది, నేను కూడా ట్రై చేసి చూస్తా. మీ ఆయన సంగతి చెప్పగలుగుతున్నా? మా ఆయన బంగారం అని వాళ్ళ చుట్టాలంతా ఒకటే మూతలు కొట్టారండి. అబ్బో, 24 క్యారెట్లా? 1 కిలో నాకు కూడా బొమ్మ. నిజమండి, 4 గిన్నెలు కడిగితే చాలు, అయ్యో చూడు నీ చేతులు ఎలా కందిపోయాయని బాధపడతారండి బాబు. బాధపడతాను సరే కల్పన, ఆ గిన్నెలు ఎప్పుడన్నా ఆయన కడిగారా అన్నది ప్రశ్న.
లేదనుకోండి, అయినా నేను ఏం చేసినా భలే బాగుంది అని మెచ్చుకుంటారు. పైగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి మరీ చెప్తారు. అన్నీ రికార్డ్ చేసి పెట్టుకోమ్మా. ఆ పొగడ్తలు తర్వాత మళ్ళీ వినపడవు. మోచేతుల దాకా నాకుంటూ తింటూ ఉంటే మొహమాటం చంపుకుని ఆవిడనే రెసిపీలు అడిగి తీసుకొని మరీ పొద్దున్నుంచి కష్టపడి 2 కూరలు, వేపుడు, సాంబారు చేస్తే శుభ్రంగా తిని తేల్చుతూ ఈరోజు పెరుగు చాలా బాగుందో అంటారు. కడుపు మండిపోయింది. అయితే ఒక్క పీకు పీకారా? ఫోన్లే, మీ ఆయన ఆ మాత్రం అన్నా అన్నారు. దీనికి ఏం పెట్టానో కూడా తెలీదు. సరేలే, ఇంతకీ ఆ పెరుగు 6%లో కొనితెచ్చింది. అయినా అది నయమేలే. ఎంతో కష్టపడి కాకరకాయ కారం చేస్తే ఆవులు అవడం తిని కాకరకాయ కారం చేస్తే మా అమ్మ తర్వాతే ఎవరైనా అంటారు. అయితే కాకరకాయ కారం కంట్లో కొట్టారా? నువ్వు ఊరుకోమ్మా, నిజంగా అంత బాగా చేస్తారా అన్న ఆవిడ? నాకేం తెలుసు, ఎప్పుడైనా ఆవిడ వండి నేను తింటే కదా తెలిసేది. ఏమోనండి, ఈయన మాత్రం రోజు ఆఫీస్ నుంచి ఫోన్ చేసి ఐ మిస్ యూ అని చెప్తారు. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే పాట కూడా అందుకుంటారు. అమ్మాయే సన్నగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. కొత్త పెళ్ళాం మోజు అట్లాగే ఉంటుంది మరి. ఇప్పుడు చూడు, బయటికి వెళ్తే నేనెవరో తెలియనట్టు 6 అడుగుల ముందు నడుస్తూ పోతాడు ఈయన. అది చూసి మా పక్కింటి పెద్దకి ఒకటే అనుమానం అనుకో. మీ ఆయన నిన్నెప్పుడు గుడ్ బై చెప్తూ కిసు హక్కు చేయంగా చూడలేదు. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే స్వీటీ అంటూ ఒకటే జాలి పడిపోతూ ఉంటుంది. అంతే మరి. ఇప్పుడు కొత్త కారు కొన్నాడనుకో, ఇక చూడు నీకంటే దానికే ఎక్కువ సేవలు. చిన్న గీత పడిందని పెద్దగా బాధపడిపోతాడు. ఏ ఆంధ్ర భర్తైనా భార్య కోసం కారు డోర్ తెచ్చి పట్టుకున్నాడు అంటే ఆవిడ కొత్త భార్య అయినా అయి ఉండాలి, లేదా కొత్త కారు అయినా అయి ఉండాలి. డ్రైవింగ్ వచ్చా నీకు? రాదండి, ఈ వీకెండ్ పెడతానన్నారు. అయిపోయింది. అమ్మో, భర్తల దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవడం అంత బుద్ధి తక్కువ పని చేయాలి. కనిపించే వాళ్ళు కూడా భార్యకి డ్రైవింగ్ నేర్పేది దగ్గరికి వచ్చేసరికి ఎక్కడ లేని కోపాలు, చిరాకులు వచ్చేస్తాయి. శుభ్రంగా డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి నేర్చుకో. మెచ్చుకుంటూ బుజ్జగిస్తూ నేర్పిస్తారు. అవును, నిజమే. ఆ రోజుల్లో డ్రైవింగ్ నేర్చుకోవటానికి తీసుకువెళ్ళిన ప్రతిసారి నాకు మా ఆయనకి 1 వారం రోజుల పాటు సైలెంట్ వారు నడిచేదనుకో. మా ఇంట్లో ఇరాక్ వారు ఇంకా నడుస్తూనే ఉంది. అరే, ఏమైంది? మొన్న నా బర్త్డేకి ఏం గిఫ్ట్ కొని తెచ్చారనుకున్నావు మా ఆయన? లేటెస్ట్ మోడల్ ల్యాప్టాప్. పేరుకేమో నా బర్త్డే గిఫ్ట్. రాత్రి పొద్దుపోయిందాక దాని మీద కూర్చునేది ఆయన. ల్యాప్టాప్ తీసి నెత్తిన వేశారా? నువ్వు బాగమ్మా. నేనేమో ఆయన బర్త్డేకి మర్చిపోకుండా భార్యను మెప్పించడం ఎలా, మీ లాండ్రీ మీరే చేసుకోవచ్చు లాంటి పుస్తకాలు గిఫ్ట్లు ఇస్తూనే ఉంటాను. అయినా ఆయనకి నా పుట్టినరోజు గుర్తుండదు, పెళ్లి రోజు గుర్తుండదు. ఒకవేళ గుర్తున్నా ఒక కారు తెచ్చి నా మొహాన్ని పడేస్తారు. కాసిని పూలైనా పట్టుకురావచ్చుగా. పెళ్ళానికి డైమండ్ కొని పెట్టమని టీవీల నిండా తెగ చూపిస్తున్నారు కదా, అర్థం చేసుకోరే. అయ్యో రామచంద్ర, తేకపోవటమే నయం అండి. మొన్న మా ఆయన $2,000 పోసి నాసి రకం ముత్యాల నెక్లెస్ పట్టుకొచ్చాడు జైల్స్ నుంచి.
అది సేలోనూ లేదు, బేరము ఆడటం రాదు, మంచి చెడు చూసేది లేదు. ఇట్లా పిచ్చివి ఖరీదు పోసి తెస్తే రిటర్న్ చేయక చస్తుందా అనుకుంటాడేమో. తెలివిగా బిల్లు కూడా బాక్స్లోనే ఉంచుతాడు. వచ్చేసరికి లుక్గా తయారై ఉండాలట. అదేమంటే పక్కింటి రెబకా చూడు ఎప్పుడు సినిమా స్టార్లా తయారై ఉంటుంది అంటారు. అట్లు పోయాలి, ఐశ్వర్యరాయిలా ఉండాలి అంటే ఎట్లా కుదురుతుంది? మళ్ళీ కొత్త పోగులు పెట్టుకున్నా తెలియదు, కొత్త చీర కట్టుకున్నా కనిపెట్టలేరు. మా ఆయన కూడా గుట్ల గొబ్బలాంటి కళ్ళేసుకుని పొట్టి నిక్కర్లు వేసుకుని అమ్మాయిని చూస్తూ ఉంటాడు. ఒకసారి గొడవ పెట్టుకుంటే నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని దొంగ చూపులు. ఏం చేయాలంటారు? ఏం లేదు, ఈసారి బాగా కండలు తెలియని వాళ్ళని చూపించి అబ్బా ఇక్కడి వాళ్ళు ఎంచక్క భలే కండలు పెంచుతారు కదండి అని చాలు. ఈ ఐడియా బాగుంది. ఈ మధ్య ఈయన ఎప్పుడు టీవీ ముందు కూర్చుని గేమ్స్ చూస్తూ రిమోట్ కంట్రోల్ వదలడం లేదు. అదేమంటే వేలు కొంచెం వీక్గా ఉంది, ఫింగర్ ఎక్సర్సైజ్ చేస్తున్నానంటారు. ఇంకా అర్థం కాలేదా కల్పన? టీవీ మొదటి పెళ్ళాం, కంప్యూటర్ రెండో పెళ్ళాం, నువ్వు మూడో దానివి. నెమ్మదిగా నీకే తెలుస్తుందిలే. ఇంకో టీవీ కొనుక్కొని బెడ్రూమ్లో పెట్టుకోవడం కంటే వేరే దారి లేదు కల్పన. మమ్మీ 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 డాడీ అంకుల్స్ కలిసి మీ గురించి ఏదో చెప్పేసుకుంటున్నారు. ఏదో భార్యాభర్తల సంఘం అని కూడా అంటున్నారు. ఏంటి అక్కడి దాకా వచ్చిందా వ్యవహారం? ఎక్కడ కథ చూపించు, వాళ్ళ పని పట్టాలి వేళ. వాళ్ళ సంగతి తేల్చాల్సిందే. లేచింది మహిళా లోకం